హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ DTSSIDHU. స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్తున్నాం. మన నెల్లూరులో నాకు తెలిసి ఒక 2 స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. ఒకటి రాధాకృష్ణ స్విమ్మింగ్ పూల్, ఒకటి దర్గా ఉంది కదా, అక్కడ ఒకటి ఉంది. ఎంట్రీ ఫీజెస్ అవన్నీ నాకు గుర్తులేవు. రీసెంట్గా ఒకసారి కూడా నేను పోయా, అప్పుడు నేను లాక్ చేయలేదు. ఇప్పుడు రెండోసారి నేనైతే పోవడం స్విమ్మింగ్ పూల్కి. డీటెయిల్స్ అవన్నీ నేను మీకు అక్కడ చెప్తా. నాకైతే ఐడియా లేదు, కనుక్కొని చెప్తాను నేను మీకు. అండ్ ఇంకా మధ్యాహ్నమే పోదాం అనుకున్నా కానీ నాకు కొన్ని వర్క్స్ పడిపోయి పోలేదు. అసలు నిజం చెప్పాలంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా స్విమ్మింగ్ పూల్ పోవాలని. కట్ చేస్తే ఇప్పుడు పోతున్నాం, అప్పుడెప్పుడో అనుకోని 1 month ముందు అనుకుంటే ఇప్పుడు పోతున్నాం. ఇన్ని రోజులు పట్టింది స్విమ్మింగ్ పూల్కి పోవాలంటే. స్విమ్మింగ్ పూల్కి ఎవరెవరు వస్తున్నారంటే నేను హనీస్ ఫ్రెండ్స్ అయితే వస్తారు స్విమ్మింగ్ పూల్కి. అటు పోవాల్సిందే, మర్చిపోయారు ఎవరే. నేను లాగ్లో పడిపోయి తప్పు వెళ్ళిపోతా ఉన్నా. ఎట్లా బాడుకోవచ్చు. ఏందో కారు వాళ్ళు ఇట్టు వస్తున్నారు అసలు ఎదురుగా. అదేంది అట్టు పోవాల్సింది ఇట్టు వస్తున్నారు అనుకుంటున్నారేమో. దర్గా కాడ స్విమ్మింగ్ పూల్లో వాటర్ లేవు, 3 days వర్క్ జరుగుతుంది అని చెప్పారు. సడన్గా మధ్యలో ఇంకా ఆడికి వెళ్ళలా, సగంలో నాకు కాల్ చేసి చెప్పారు మా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 2 ఉంటాయని చెప్పాను కదా మన నెల్లూరులో. ఇప్పుడు రాధాకృష్ణ కాడికి అయితే పోదాం అనుకుంటున్నా. ఏంది రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నాయనుకుంటున్నారేమో. ఈరోజు సండే, నేను సండే రికార్డ్ చేస్తున్నా. ఊరు కొడుతుంది సాయంత్రంగా అంటే ఇట్లా వెళ్ళి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళచ్చు. నాకు ఈత రాదు, స్విమ్మింగ్ పూల్కి ఏం పోతాం బ్రో అని అంటారేమో. నాకు ఈత రాదు. ఒక 2-3 ఫ్రెండ్స్ని వేసుకొని స్విమ్మింగ్ పూల్లో పోయి మునిగే తేలుతున్నామే, అక్కడ ఎంజాయ్ చేయడమే. ఇప్పుడైతే మనం ఆత్మూరు బస్ స్టాండ్ కాడ అయితే ఉన్నాము. ఈ కార్ ఆయన చూడండి, మనతో రేస్ పెట్టుకుంటున్నాడు. మా ఫ్రెండే లేండి. మనం పెన్నా బ్రిడ్జి అయితే వచ్చాము. చెక్ పోస్ట్ అంటారు కూడా దీన్ని. ఇక్కడ నుంచి రైడ్ తీసుకుంటున్నా. ఇప్పుడు మనతో రేస్ పెట్టుకున్నాడు. ఏడి మనిషి వెళ్ళిపోయాడా, వెళ్ళిపోతా. ఈ ఏరియాని బోడుగోడు తోట అంటారు. ఎందుకంటే అందరు వికెట్లు పడ్డాక ఎక్కువ వచ్చి కాల్ చేసేది కానీ పూర్తి చేసేది కానీ ఇక్కడే. అవే చూపిస్తాకండి. ఏంది ఇప్పుడు స్విమ్మింగ్ పూల్కి అని చెప్పి షవల్ రోడ్ చూపిస్తాను అంటారేమో. స్టిక్కర్లు అయిపోయలేదు బండికి. అరే స్టిక్కర్లు చెప్పా. అదేంది అది ఉన్నాయన్నాడే మొన్న. ఓకే వచ్చాయి. ఏం చూడు బాడుకోకడు ఇండికేటర్ వేసి ఉంటే నన్ను ఓవర్టేక్ చేస్తా. ఇది స్విమ్మింగ్ పూల్కి ఎంట్రన్స్. నేరుగా వచ్చి ఇదిగండి. అబ్బా చూడు ఎంత రష్ ఉందో. ఓకే, వీళ్ళు ఫుడ్ మెటీరియల్స్ కూడా అమ్ముతున్నారు ఇలా. మనం రాధాకృష్ణ దానికైతే ఎంట్రీ అయితే అయిపోయినాం. ఇక్కడ ఇలా ఉంది. అండ్ టికెట్ వచ్చి 120 rupees అయింది విత్ క్యాప్ అనమాట. క్యాప్ వీళ్ళే ప్రొవైడ్ చేయట్లేదు. డ్రెస్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, కాకపోతే మనం క్యాప్తో కలిపి 120 rupees అయితే అవుతుంది. పాచి నీళ్ళు ఉన్నట్టున్నాయా? కలర్ అలాగే ఉంది. బాగుంటుంది. ఆడ బ్లూ కూడా బ్లూ టైప్. మా ఫ్రెండ్ ఏదన్నా ఇతనైతే దోకుతున్నాం. ఓకే బ్రో, అదేంది వీళ్ళంతా మా ఫ్రెండ్స్. వీళ్ళు ఓకే దూకు బ్రో. ఎన్ని నాకు స్విమ్మింగ్ రాదు అందుకని. ఓ బ్రో స్విమ్మింగ్ వచ్చా. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ఇంకా నా స్విమ్మింగ్ రాదు. పోదాం, డ్రెస్ అప్ పోదాం ఫస్ట్. బ్రో అవును అన్నా, మళ్ళీ వస్తాం. అది క్యాప్ తినేస్తాను, మార్చుకోవాలి. మాకు ఇచ్చిన క్యాప్స్ 2 డ్యామేజ్ అయి ఉన్నాయి. వాటిని వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకొచ్చేదానికైతే వెళ్తున్నాం నేను బ్రో. చూడండి హోల్ పెట్టుకున్నాయి. ఇచ్చిపోతుంది ఎందుకంటే కట్ అయిపోయింది. చూడండి క్యాప్స్ అట్టున్నాయి. ఆడే చెక్ చేసుకోండి. మేము లోపలికి వచ్చాక చెక్ చేసుకున్నాం వీటిల్ని. అక్కడికి వెళ్ళాము, బాగాలేవని చెప్తే నార్మల్గానే ఇచ్చేసారు. అన్నీ
అట్ట వస్తాయన్నమాట. అవన్నీ మీరు చెక్ చేసుకోండి ఆడే, మళ్ళీ రిటర్న్ రాకుండా ప్రతిసారి మళ్ళీ ఎంటర్ అయిపోయినా. ఇందాకలా మనకి అది పనిగా బ్రో ముక్కుకి అదేందో చూపించాడు కదా, వెళ్ళి దూకంగానే పోయిందంట. ఇప్పుడు దాన్ని ఎత్తికే పనిలో ఉన్నాడు. ఏ అంతలో అవుతుంది అదే 7 అదే. ఓయమ్మ రెడీ అయిపోయా చూడండి, క్యాప్ గీప్ వేసుకొని. ఎన్ని వేసుకున్నా వేస్తే దూకుతున్నా గాయస్. దూకుదామా? షార్ట్ మీదే దూకుతున్నా నేను. ఆయన యూట్యూబ్లో పడ్డా ఉంటా, అది ఎట్ట పడ్డా నేను చూస్తాను. బ్రో దూకు. 1 2 ఇప్పుడు తారక్ బ్రోని చూస్తున్నాం. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇతను శరత్ అండి, శరత్. ఇతను అనీస్ రెహమాన్ ఇన్స్టా ఐడి. అక్కడ వైట్ షర్ట్ మన ఫ్రెండ్. బ్రోని కాపాడండి, తారక్ బ్రోని. టెక్నిక్ చెప్పని. Another day I've lost, moving on with you. Another day I've lost, I wanna let go soon. Another day I've lost, watching what my friends do. Another day I've lost, don't think I'm overthinking. I want to be somebody, time to be somebody. Washed up, faded from king. I want to be somebody, time to be somebody. I just wanna be somebody, someone you write songs about. I'm nowhere near where I wanna be. I'm moving from here on out. Now I'm at home and doing nothing, while all my friends move to LA. For years now all I've done is running. Don't think I'm overthinking. I want to be somebody, time to be somebody. Washed up, faded from king. I want to be somebody, time to be somebody. Don't think I'm overthinking. I want to be somebody, time to be somebody. Washed up, faded from king. I want to be somebody, time to be somebody. ఇప్పుడు మనం DTS సిద్ధు బ్రో దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ సిద్ధు బ్రో చూడండి ఏం చేస్తున్నాడో. ఇతను అజీజ్ జిమ్ బాయ్, లైటింగ్ బాగా కనిపించలేదు. కృష్ణ చైతన్య లవర్ బాయ్. ఇతను DTS సిద్ధు బ్రో, మనకు తెలిసిందే యూట్యూబ్ బ్లాగర్.
దిగాడే వీడినంట చూపిస్తున్నాను చూడండి. ఇతన్ని చూడండి, అపరిచితుడు ఉన్నట్టున్నాడు. నెక్స్ట్ మంత్ ఆగస్టులో లడాఖ్కి వెళ్ళి గుండె చేపించుకుంటాడంట. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి స్విమ్మింగ్ పూల్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం బ్రో. అట్లే ఇదిగో బై ద వే బ్రో పేరు షాహుల్, ఆల్రెడీ లదాఖ్ వెళ్ళొచ్చాడు ఈ బండి మీదే, NS 200. మంచి అదే లదాఖ్ గురించే మాట్లాడుతూ ఉన్నాను నేను బ్రోతో ఇప్పుడు దాకా. చూడ ఫ్లాగ్ కూడా తగిలిచ్చినాడు బండికి. బ్రో ఇది రైడ్ విత్ ప్రైడ్ అక్కడేసారా? ఓకే బ్రో ఆల్రెడీ లదాఖ్కి వెళ్ళొచ్చాడు, 80K అయిందంట. ఆ విషయాలే మాట్లాడుతూ ఉన్నాను. ఓహో, కామెడీ చేస్తున్నావా? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. బై ద వే స్విమ్మింగ్ పూల్ విషయం చెప్పలేదు కదా, స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది. మాకు 120 రూపీస్ అయింది పర్ పర్సన్ విత్ క్యాప్ అనమాట. డ్రెస్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కానీ నేను మా డ్రెస్సెస్తోనే అయితే మునిగేసా. మళ్ళీ డ్రెస్సెస్ తీసుకుంటే సపరేట్ రేట్ అవుతుంది. ఏ రాలా నీది బ్రో? నాది ఇచ్చారా? రేడియేటర్ ఆన్ అయిపోద్ది. ఈ వీడియోని ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.